అందరికీ నమస్కారం. పిరమిడ్ మాస్టర్ అందరికీ ప్రణామాలు. ఒక గొప్ప స్టేట్మెంట్ ఉంది ఇంగ్లీష్లో. ఈరోజు దాని గురించి మనం తెలుసుకుందాం. ఆ ఇంగ్లీష్లో ఆ స్టేట్మెంట్ ఏంటంటే, వీఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్స్ అవుట్ టు హ్యావ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్, వీఆర్ స్పిరిచువల్ బీయింగ్స్ అవుట్ టు హ్యావ్ హ్యూమన్ ఎక్స్పీరియన్సెస్. అంటే మనము కేవలం మనుషులం కాదు, దైవ అనుభవాలు పొందడానికి మనము మౌలికంగా దైవాలము. ఈ మనుష్య జన్మలోకి వచ్చాము సరి అయిన మనుషుల అనుభవాలు సంపాదించుకోవడం కోసం. మనము మనుషులం కాదు, కేవలం మనుషులమే కాదు, ఆధ్యాత్మిక అనుభవాలు సంపాదించుకోవడం కోసం మనం ఇక్కడ లేము. మనం ఆధ్యాత్మికులము, మనం దేవుళ్ళము స్వతహాగా. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము ఈ మనుష్య జీవితం గడపడం కోసము, ఈ మనుషుల అనుభవాలు చక్కటి అనుభవాలు పొందడం కోసం మనం వచ్చామని చెప్పేసి. ఇది గొప్ప స్టేట్మెంట్, నన్ను ఎంతో ప్రభావితం చేసిన స్టేట్మెంట్. వీఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్స్ అవుట్ టు హ్యావ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్, వీఆర్ స్పిరిచువల్ బీయింగ్స్ అవుట్ టు హ్యావ్ హ్యూమన్ ఎక్స్పీరియన్సెస్. హ్యూమన్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి? ఒక చాకలి వాడిగా పుట్టడం, అందరి బట్టలు ఉతకడము, ఆ బట్టలు మైలు తీసేయడము, ఆ శుభ్రమైన బట్టలు మళ్ళీ అందరికీ ఇవ్వడం. ఎంత గొప్ప జీవితం చూడండి, ఎంత గొప్ప జీవితమో చాకలివాడి జీవితం. ఇట్స్ ఎ గ్రేట్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్. ఆ చాకలివాడిగా పుట్టడం కోసం ఆ భగవంతుడు దిగి వస్తాడు. నేను ఈసారి చాకలివాడిగా ఉంటాను, అందరి బట్టలు బాగా ఉతుకుతాను, శుభ్రం చేస్తాను, మళ్ళీ వాళ్ళ బట్టలు ఇస్తాను, మళ్ళీ పొద్దున ఇంకో బట్టలు తీసుకుంటాను, నా జీవితం అంతా ఇలా గడుపుతాను. ఎంత బాగుంటుందో ఇలాంటి జీవితం, చాకలివాడి జీవితం. చూశారా? అలాంటి జీవితం గడపడం కోసం ఆ దేవుడు దిగి వస్తాడు. లేకపోతే నేను ఒక ఏనుగులా జీవించేస్తాను, ఆ జీవితం ఏంటంటే రుచి చూస్తాను అని ఏనుగు శరీరంలో పుడతాడు ఆ దేవుడు. లేకపోతే ఒక పావురం శరీరంలో పుడతాడు, నేను పావురం అవుతాను. ఎంత బాగుంటుందో పావురం అయితే. నేను ఒక కాకి శరీరంలో జీవిస్తాను, కావు అంటూ తిరుగుతాను. ఆ కాకి జీవితం నేను చూడాలి, రుచి చూడాలి అని దేవుళ్ళు దిగి వస్తారు. మనం ఏమంటాం, పోరా కాకి వెధవా అంటాం. వాడు కాకి వెధవలా జీవించడం కోసం ఆ దేవుడు పెట్టాడు. హ్యూమన్ ఎక్స్పీరియన్స్ మనం తక్కువ అంచనా వేస్తాం. మన దగ్గర మన జీవితం గురించి, పక్క వాళ్ళ జీవితం గురించి చాలా తక్కువ అంచనా వేస్తాం. అదే అనాధ్యాత్మికత. మనం చనిపోయిన తర్వాత అక్కడ వెళ్తే అనుకుంటే, అబ్బో నా కాకి జీవితం ఎంత బాగుండిందో, నా గాడిద జీవితం ఎంత బాగుండిందో, నా గుర్రం జీవితం ఎంత బాగుండిందో, నా మనుష్య జీవితం ఎంత బాగుండిందో అని అక్కడ మనం భుజాల దగ్గర వేసుకుంటాం. పైలోకంలో కాకిగా పుట్టాను, చాలా బాగా జీవించాను. గాడిదలా పుట్టాను, బరువులన్నీ మోసాను, గాడిద బరువులన్నీ. గుర్రంలా పుట్టాను, బాగా పరిగెత్తాను. గుర్రం జీవితం తీసుకుని అందరికీ సంతోషపెట్టాను, నేను సంతోషపడ్డాను. మానవుడిగా పుట్టాను, ఎన్ని పనులు చేశానో మానవుడిగా పుట్టి చాకలాడిగా ఉన్నాను. ఇస్త్రీ చేసేవాడిలా ఉన్నాను. అందరి బట్టలు ఇస్త్రీ చేయడమే, పొద్దుంచి రాత్రి వరకు తల చేసి ఇస్త్రీ చేసి మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం. ఎంతమంది బట్టలు ఇస్త్రీ చేశానో నేను రైతుగా పుట్టాను, పొలం దున్నాను, మొక్కజొన్న పండించాను, వరి పండించాను. నా జీవితం అంతా నా భూమికి అంకితం చేశాను, చెమట వచ్చాను. ఎంత బాగుండిందో నా రైతు జీవితం అని ముడిసిపోతారు పై లోకాల నుంచి. అందుకోసం పుడుతుంటారు మళ్ళీ. నేను పోయినసారి రైతుగా పుట్టాను, ఈసారి నేను వ్యాపారిగా పుడతాను, అందరికీ లాభాలు చేకూరుస్తాను. ఈ జన్మలకి అంతే లేదు. అంతెందుకు ఉంటుంది? ప్రతి జన్మ కూడా ఒక గొప్ప బహుమానం ఆ పుట్టే ఆత్మకి, ఆ జన్మ ఎంచుకునే ఆత్మకి గొప్ప అడ్వెంచర్. చాకలాడిగా పుట్టడం, జీవితం అంతా చాకలాడి బట్టలు ఉతుకుని ఎంత గొప్ప అడ్వెంచర్ చెప్పండి. మనం తమాషా అనుకుంటాం, మనకి ఆర్డినరీగా కనబడుతుంది. వాడు సామాన్య వెధవాడు అంటాం. కాదు, అది అసామాన్యమైన విషయము. అందుకోసం వాడు జన్మ తీసుకున్నాడు, అక్కడి నుంచి పైలోకి ఇక్కడికి వచ్చాడు, నాకు ఆ విధంగా కావాలని చెప్పేసి, ఆ అనుభవం కావాలని చెప్పేసి. కుండలు చేసేవాడు, కుమ్మరివాడు, వంట చేసేవాడిగా పుడతారు. రోజు నేను వంట చేస్తాను, వంటవాడుగా 10 మందికి వండి పెడతాను. నా జీవితం అంతా అంతే.
వాడు వంట చేస్తే కదా మనం తినేది. మనం హోటల్కి వెళ్ళి దానికి దోశ అంటాం, దోశ వస్తుంది. ఆ దోశ చేసేవాడు ఆ వంటగదిలో కూర్చొని, ఆ ఉప్మా చేసేవాడు, ఆ పొంగల్ చేసేవాడు, వాడు చేస్తే మనం బ్రహ్మాండంగా తింటాం. మనం ఆ చేసేవాడు ఎంత గొప్ప జీవితం. మనకి ఇవన్నీ కనపడవా? ఎవడో ఋషి వాడంటే వాడు గడ్డాలు పెంచుకున్నానంట, వాడికి థర్డ్ ఐ కనపడిందంట, వాడు గత జన్మ చూసుకున్నట్ట. అదే మనకి కనపడింది ఏంటి? ఇది జన్మ కనపడింది ఏంటి మనకి? ఈ యొక్క ఇది చూడడమే ఆధ్యాత్మికత, నిజమైన ఆధ్యాత్మికత నా కళ్ళలో. ఆ ఋషి కూడా తన గత జన్మ చూసుకున్నవాడు గొప్పవాడే. కానీ ఈ గాడిద బతుకు, ఈ చాకలాడు పడుతున్నవాడు గొప్ప బతుకు కాదు. అందరికీ గొప్ప బతుకులే. వీడు చాకలాడుగా పుట్టాడు, వాడు ఒక ఋషిగా పుట్టాడు, అంతే తేడా. వాడు ధ్యానం చేశాడు, వీడు బట్టలు ఉతికాడు. రెండు ఒకటే, రెండు బహు గొప్పవే. ఏది బహు గొప్పది కాదు. మనం ఏదో ఒక మందిరం కట్టి, ఒక రామ మందిరం కట్టి, రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి రాముడి పూజలు చేస్తే మనం ఆధ్యాత్మికం అనుకుంటున్నాం. గాడిద బరువులు మోసి బట్టలు ఉతికే ఆ చాకల వాడి బతుకు, అది గొప్ప బతుకు. ఆ రామ మందిరం కట్టడం కన్నా ఈ చాకల వాడే బెటరు. ఒక శిల్పకళ ఉంటుంది. శిల్పకళ ఎంత గొప్పది! సంగీత కళ, చిత్రకళ, నృత్య కళ అన్నీ గొప్పవే. ప్రతి జీవితం గొప్పదే మై డియర్ ఫ్రెండ్స్. నీ జీవితం గొప్పదే. ప్రతి స్త్రీ యొక్క జన్మ ఎంత గొప్పది! పిల్లల్ని పుట్టిస్తుంది. అంతకన్నా గొప్ప విషయం ఏమైనా ఉందా? ఒక తల్లి కావడం అంతకన్నా గొప్ప విషయం ఎక్కడైనా ఉందా? ప్రపంచంలో సృష్టిలో ఎక్కడా లేదు. నేను స్త్రీగా పుడతాను, తల్లిని అవుతాను, 10 మంది పిల్లల్ని కంటాను, అందరిని పెంచుతాను, ఎంత గొప్ప విషయం. మా అమ్మగారికి 6 పిల్లలు, అందరినీ పుట్టించింది, అందరినీ పెంచింది. మధ్యలో కొంతమంది చనిపోయారు, ఆవిడ పోయింది. అక్కడ పోయి సంతోషంగా ఉంది. ఓహో, నేను గొప్ప పని చేసి వచ్చాను, 6 పుట్టించాను, వారికి శరీరాలను ఇచ్చాను. ప్రతి మనిషి కూడాను చనిపోయిన తర్వాత ముడిసిపోతారు తమ జన్మకు చూసి. ఈ సంగతి ఎవరికి తెలియదు. ఇంకేదో ముక్తి సాధించాలనుకుంటారు, వాళ్ళు ముక్త పురుషులే అయి ఉన్నారు. ఇంకేదో దైవత్వం సాధించాలనుకున్నారు, దైవత్వమే అయి ఉన్నారు. వాళ్ళు పుట్టకముందే అయి ఉన్నారు. పుట్టిన తర్వాత మనిషి అయ్యాడు, ఒక ఏనుగు అయ్యాడు, ఒక ఒంటె అయింది. కానీ పుట్టకముందు దేవుడే. ఆ ఒంటె శరీరము, ఆ మానవ శరీరం వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ దేవుడే. వీఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్స్ అవుట్ టు హ్యావ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్. వీఆర్ స్పిరిచువల్ బీయింగ్స్ అవుట్ టు హ్యావ్ హ్యూమన్ ఎక్స్పీరియన్సెస్. ఇది గొప్ప స్టేట్మెంట్ స్పిరిచువల్ సైన్స్లో, స్పిరిచువాలిటీలో, ఆధ్యాత్మికంలో. ఇది నేను తెలుసుకున్న విషయం. నేను ఎలా ఉన్నానో అలా కరెక్ట్గానే ఉన్నాను. నా చాకలాడి బతుకు ఎంతో అద్భుతము, నా కుమ్మరివాడి బతుకు ఎంతో అద్భుతము, నా రైతు బతుకు ఎంతో అద్భుతము, నా వంటవాడి జీవితం ఎంతో అద్భుతము. నేను ఒక ఋషిని అయితే నా ఋషి లాంటి జీవితం కూడా ఎంతో అద్భుతం. నేను ఒక పండితుడిని అయితే, వ్యాకరణ శాస్త్ర పండితుడిని అయితే ఎంత గొప్ప విషయమో. ఒక లెక్కల టీచర్ అయితే ఎంత గొప్ప విషయమో. ఒక హిస్టరీ టీచర్ అయితే ఎంత గొప్ప విషయమో. ఒక క్రికెట్ ప్లేయర్ అయితే ఎంత గొప్ప విషయమో. ప్రతిదీ గొప్ప విషయమే. మనల్ని మనం కించపరుచుకుంటాం, మనల్ని మనం అర్థం చేసుకోము. సరైన ఆధ్యాత్మికత ఏంటో మనకి తెలియదు. మనం ఎక్కడో ఉన్న భగవంతుడు సాక్షాత్కారం చేసుకోవాలి, నాకు ఆత్మ సాక్షాత్కారం కావాలి, నేను నిర్వాణం పొందాలి, పరినిర్వాణం పొందాలి, మహాపరినిర్వాణం పొందాలి. నువ్వు నిర్వాణంలోనే ఉన్నావు, నువ్వు పరినిర్వాణంలోనే ఉన్నావు, మహాపరినిర్వాణంలోనే ఉన్నావు. నువ్వు ఉండకుండా ఎప్పుడు ఉండవు, నువ్వు దైవత్వం లేకుండా ఎప్పుడు ఉండవు, నువ్వు ఎప్పుడు దైవమే. మనం పుట్టిన తర్వాత మన దైవత్వాన్ని మర్చిపోతాం కూడా ప్రతి దైవత్వానికి తెలుసు. అప్పుడే అందులో అడ్వెంచర్ ఉంటుంది, ఒక మహాయానం ఉంటుంది. మన పోయిన ఎరుకలో మళ్ళీ ఇంత ఎరుక తెచ్చుకోవడము, సంతోషంగా జీవించడము. సాక్షాడు జీవితం అంతా నేను ఏడుస్తూ బతుకుతున్నాను, అందరి బట్టలు నేనే ఉతకాలా అని వాడు ఏడుస్తూ ఉండొచ్చు. లేకపోతే ఒక జ్ఞానిలాగా కూడా వాడు జీవించవచ్చు అదే బతుకుని. నేను చాకల వాడిని అయ్యాను, నేను అందరి బట్టలు ఉతుకుతున్నాను, నేను ఎంత గొప్పవాడిను అని అనుకుని జీవించవచ్చు. లేకపోతే నా వెధవ బతుకు ఇలా ఉందేమిటి, నా చాకల బతుకు ఏమిటి, అందరి బట్టలు నేను ఉతకాలా, దేవుడు నాకు ఎందుకు ఇలా పుట్టించాడు అని ఏడవచ్చు. రెండూ ఉన్నాయి సంభవం. ఆ జ్ఞాని అయితే ఆ చాకలవాడు తన జీవితంతో తను సంతోషిస్తాడు, అజ్ఞాని అయితే తన జీవితంతో తను ఏడుస్తాడు. ఆ ఋషి కూడా అంతే. వాడు ధ్యాని అయి వాడికి మూడో కనుక రాకపోతే వాడు ఏడుస్తూ జీవిస్తాడు. జీవించవలసిన అవసరమే లేదు, ఆల్రెడీ భగవంతుడు వాడు. కానీ ఇది విషయం తెలుసుకుంటే ధ్యానం చేసినా చేయకపోయినా, ధ్యానంలో అనుభవాలు వచ్చినా రాకపోయినా అందరూ గొప్పవాళ్ళు అని తెలుసుకుని ఉంటాడు, హాయిగా జీవిస్తాడు. ఒక దేవుడు ఏనుగు శరీరంలో తీసుకున్నట్టు ఒక దేవుడు
మనిషి శరీరం తీసుకున్నట్టు ఒక దేవుడు మేక శరీరం తీసుకుంటాడు, ఒక దేవుడు ఆవు శరీరం తీసుకుంటాడు. మనం చంపుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆ దేవుడిని ఆ అనుభవం రానియకుండా మనం అడ్డుపడుతున్నాం. మనం ఆ ఆవుని చంపకపోతే, ఆ మేకను చంపకపోతే, ఆ కోడిని చంపకపోతే ఇంకా 10 కాలాలు బట్టి తన గొప్ప అనుభవాన్ని సంపాదించుకునేది. మనం ఆ అనుభవాలు సంపాదించుకోకుండా వాటికి అడ్డుపడుతున్నాం. అదొక్కటే తప్పు, పాపం. ఇంకొక దేవుడి యొక్క అనుభవాలకు అడ్డుపడ్డమే పాపము. కనుక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఏంటంటే, నాయనా నువ్వు ధ్యానం చేయక్కర్లేదు, నీకు 3వ కన్ను అక్కర్లేదు, నువ్వు చాకారుగా ఉన్నావు చాలా బాగుంది, నువ్వు రైతుగా ఉన్నావు చాలా బాగుంది, నువ్వు ఒక స్త్రీగా ఉన్నావు, తల్లిగా ఉన్నావు, పిల్లల్ని పెట్టి చాలా అంతా బాగుంది, నువ్వు వంటబడిగా అంతా బాగుంది, కానీ మేకను మటుకు చంపకు, ఆ కోడిని మటుకు చంపకు, ఆ ఆవుని మటుకు చంపకు, ఆ ఒంటెని చంపకుండా పని చేసుకో. ఒక రొట్టె దొరకడానికి చంపాలి ఏంటి? అదొక్కటి చేయమాక. ఇంకొక దేవుడి యొక్క అనుభవానికి నువ్వు అడ్డు రామాకు. నువ్వు అనుభవాలు పొందుతున్నావు నువ్వు నీ జన్మలో, కానీ ఇంకొక దేవుడికి ఎందుకు అడ్డుపడుతున్నావు? హింస కూడదు సుమా, అహింసలో ఉండు, అంతే చాలు నాకు. అహింస పరమో ధర్మ. నువ్వు అహింసలో ఉంటే నీకు గొప్ప మానవ అనుభవాలు వస్తాయి. హింసలో ఉంటే దుర్భరమైన మానవ అనుభవాలు వస్తాయి. మంచి అనుభవాలు పొందడం కోసం పుట్టావు, కానీ దుర్భరమైన అనుభవాలు సంపాదించావు. ఎందుకంటే నువ్వు కోడిని చంపుతున్నావు, ఒక మేకని చంపుతున్నావు. ఆత్మ సావదు, కానీ ఆ శరీరం యొక్క వాల్యూ ఉందా దానికి? ఆత్మ చావదని మనకు తెలుసు, పుట్టదని మనకు తెలుసు, కానీ మరి ఎందుకు శరీరం ఉండాలంటే అనుభవం కోసం వచ్చిందా? ఆ దేవుడు వచ్చాడు మేక శరీరంలో ఉంటే ఎలా ఉంటుంది, ఆవు శరీరంలో ఉంటే ఎలా అని చెప్పేసి మనం దానికి భంగం కలిగించకూడదు. మనకి ఏం రైట్ ఉందని, ఏం హక్కు ఉందని దానికి భంగం కలిగించేందుకు? ఎవరైనా మన గొంతు మీద కత్తి పెడితే మనం ఒప్పుకుంటామా? మరి మేక ఎలా ఒప్పుకుంటుంది? ఆ దేవుడు ఎలా ఒప్పుకుంటాడు? నేను మేక శరీరంలో పుట్టాను, నాకు మేక అనుభవం కావాలి, నిండు జీవితం నాకు కావాలి, అర్ధ జీవితం నాకు వద్దు. ఆ నిండు జీవితాన్ని బలి ఎందుకు కొట్టాం మనం? కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఆధ్యాత్మికత అంటే మనం మంచి అనుభవాలు, మానవ అనుభవాలు తీసుకోవడం కోసం మానవుడిగా పుట్టాము. ఇప్పుడు నేను మేక శరీరంలో పుట్టలేదు, నేను ఏనుగు శరీరంలో పుట్టలేదు, నేను మానవ శరీరంలో పుట్టాను. ఇప్పుడు నా శరీరం మేక శరీరం కాదు, నా శరీరం ఒంటె శరీరం కాదు, నా శరీరం కోడి శరీరం కాదు, నా శరీరం మానవ శరీరం. కనుక మానవ శరీరంలో పుట్టడం కోసం నేను పుట్టాను, అంతే. ఇదే నేను కోడి శరీరంలో పుట్టింటే నేను కోడిని అయి ఉండేవాడిని, ఇదే నేను మేక శరీరంలో పుట్టి నేను మేకనై ఉండేవాడిని. నేను మానవ శరీరంలో ఉన్నా, నేను కోడి శరీరంలో ఉన్నా, నేను మేక శరీరంలో ఉన్నా, నన్ను చంపే హక్కు ఎవరికీ లేదు. నేను మానవుడిగా నన్ను ఎవరు చంపకూడదు, నేను కోడిగా ఉన్నా నన్ను ఎవరు చంపకూడదు, నేను మేకగా ఉన్నా నన్ను ఎవరు చంపకూడదు, నేను ఒంటిగా ఉన్నా నన్ను ఎవరు చంపకూడదు. నేను కోడిని మేకనైతే ఎవరు చంపవచ్చు? ఒక పులి చంపవచ్చు, నో ప్రాబ్లం. పులికి సహజమైన ఫుడ్ ఈ శరీరం, పులి చంపవచ్చు, కానీ ఇంకో మానవుడు చంపడానికి వెళ్ళలేదు. మానవుడి శరీరం ఆహారం కాదు ఈ శరీరం, ఈ కోడి శరీరం. మానవుడు అహింసలో ఉండి తీరాల్సిందే. పులి చంపేది తింటుంది, అది పులి గడ్డి తినదు, ఆవకాయ తినదు, మరి అన్నం తినదు, పులి మాంసం తింటుంది. దానికి ఓకే, పులి వచ్చి తింటే నేను హ్యాపీగా ఇస్తాను నా శరీరాన్ని, కానీ మానవుడు ఇస్తే నేను ఇవ్వను. పులి వచ్చి నన్ను తింటానంటే హ్యాపీగా ఇస్తాను నా శరీరాన్ని, తిను, నీ ఆకలి తీర్చుకో. పులి ఒక మేకను తింటే, ఒక ఆవును తింటే అది సహజము, కానీ మానవుడు ఆవును తింటే అది అసహజము, దుర్భరము, అది చెల్లదు. ప్రతి దేవుడు కూడాను ఒక పులిగాను పుడతాడు, ఒక ఎలుగుబంటి కూడా పుడతాడు, ఒక ముసలిగా పుడతాడు. ఆ ముసలిగా పుట్టినప్పుడు మిగతా వాటిని అన్ని తినేస్తుంటుంది. ముసలి ఏమో అన్నం తినదు కదా. ఆ రకమైన అనుభవం కోసమే ఆ దేవుడు ముసలిగా పుడతాడు. ఉన్నదంతా దైవత్వమే. మనకి ఈ దైవత్వం కనపడటం లేదా? ఈ దైవత్వం కనపడిపోతే అదేం ఆధ్యాత్మికత? సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ గొప్ప స్టేట్మెంట్ నన్ను ఎంతో ఆకర్షించింది. వీఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్స్ అవుట్ టు హ్యావ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్, వీఆర్ స్పిరిచువల్ బీయింగ్స్ అవుట్ టు హ్యావ్ హ్యూమన్ ఎక్స్పీరియన్సెస్.